హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రైస్ని చాలా సింపుల్గా త్వరగా రెడీ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. స్టవ్ పై కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల జీరా వేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా కాబట్టి జీరా కాస్త ఎక్కువగానే పడుతుందండి. మీరు తీసుకున్న రైస్ని బట్టి జీరా వేసుకోవాలి. జీరా బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలండి. ఈ రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే కలపాలండి. ఇలా రైస్ని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వలన జీరా ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పడుతుంది. రైస్ చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన రైస్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయింది. ఈ రైస్ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.